హలో హాయ్ గుడ్ మార్నింగ్. నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు నూకల ఉప్మా చూపిస్తున్నాను అనమాట. అంటే ఒకప్పుడు మా అమ్మమ్మ చేసి ఇచ్చేది ఆ ఉప్మాని, అంటే బియ్యంతోన. అయితే మనతోన నూకలు అయితే దొరకవు కాబట్టి ఇప్పుడు నేను ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను. అంటే ఒక్కసారి ఇట్లా తిప్పుకోవాలి, ఎక్కువసార్లు తిప్పితే మళ్ళీ మనకు పిండిలాగా అయిపోతాయి బియ్యము. ఇప్పుడు అది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనకి నూకల ఉప్మాకి నూకలు రెడీ. అంటే మనము ఒక చాట్లో వేసుకొని వీటిని ఏం చేయాలంటే కొంచెం పిండిలాగా వస్తుంది. మనం నూకలు చేసినప్పుడు ఆ పిండిని చెరుక్కోవాలన్నమాట. ఇది చెరుక్కొని నూకలు తీసుకుందాం. ఓకే, ఇక్కడైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఆవాలు, జీలకర్ర అండ్ అమ్మమ్మ ఎండుమిర్చి, ఉల్లిగడ్డ వేసేదన్నమాట. సో అవి కూడా కట్ చేసుకున్నా. ఈ నూకల ఉప్మాలో మాకు ఎప్పుడైనా చిన్నప్పుడు మేము ఎండుమిర్చిని చూసేవాళ్ళము, అందుకే నేను కూడా ఎండుమిర్చి తీసుకున్నా. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ అండ్ ఎండుమిర్చి. ఉప్మా ఇష్టపడని వాళ్ళకి నూకల ఉప్మా అయితే సరిపోతుంది అన్నమాట. టేస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు, సరిపడా ఉప్పు, కరివేపాకు, నేనైతే ఒక్క గ్లాస్కి 2.5 వాటర్ పోసుకుంటున్నా. అంటే మరి రవ్వ లేకుండా కొంచెం మెత్తగా కావాలి కాబట్టి మీ ఇష్టం, మీరు 2 కూడా పోసుకోవచ్చు. కానీ 2.5నే బెటర్ అనమాట. వాటర్ అయితే 3 కూడా పోసుకోవచ్చు, ఇంకా ఏం కాదు మనకి. ఓకేనా, ఇక్కడైతే నేను 2.5 పోసుకున్నా ఒక గ్లాస్కి. అది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం మరిగేలోపు మనము నూకల్ని కొద్దిగా నానబెట్టుకుంటే ఏమవుతుంది అంటే ముద్దలాగా రాదు. మనం నానబెట్టకపోతే ఒకసారి ముద్దలాగా వస్తుంది అనమాట. సో కొంచెం ఒక 5 మినిట్స్ ఇట్లా నానబెట్టుకుందాం. ఓకేనా, ఇప్పుడు వీటిని కడిగేసుకొని మనం అందులో వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే, రైస్ మనకు ఉడికేలోపు మనం ఒక పచ్చడి అయితే చేసుకుందాం దానికి. ఇక్కడైతే నేను టమాటా తీసుకున్న, పచ్చిమిర్చి, కల్లేపాకు, కొత్తిమీర, పుదీనా, చింతపండు అండ్ జీలకర్ర, వెల్లుల్లి. అయితే మనం పల్లీలను కూడా ఆయిల్లోనే వేయించుకొని తర్వాత వీటిని మొత్తాన్ని అందులోనే వేయించుకోవాలన్నమాట. ఆ పని చేసుకుందాం. అంతలోపు మనకి దానికి చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. మనం పోపు అదేం పెట్టామన్నమాట, ఓన్లీ పచ్చడి ఈ ఆయిల్తోనే కాబట్టి. దీంట్లో ఇప్పుడు పల్లీలు వేయించుకోవాలి మనము. ఇవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం వాటన్నింటినీ ఇందులో వేసుకోవాలి. టమాటాలు, మిర్చి అన్నీ మొత్తాన్ని. పల్లీలు పచ్చి పచ్చి ఉండకూడదు. ఎప్పుడైనా సరే మనకు వేగినట్టు తెలియాలి, అర్థమవుతుంది అనమాట. అప్పుడే మనకు వేగిపోయినట్టు. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కాబట్టి ఇందులో మనం వాటన్నింటినీ వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని ప్లేట్లో ఏమేమి ఉన్నాయో అవి ఒకసారి మళ్ళీ మీరు చూసుకోండి. అవి మొత్తాన్ని ఇందులో వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇవి పల్లీలు ఏం మాడిపోవు, ఎందుకంటే టమాటాలు ఉంటాయి కాబట్టి నేను ఇందులోనే వేసేసుకున్నా. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది బాగా చట్నీ కోసం మగ్గాలి. అంతవరకు మనకు నూకల ఉప్మా కూడా చూసుకుందాం. ఒక్కసారి నూకల ఉప్మా అయితే చూసుకుందాం. ఇంకొకటి నేను ఏం చేశానంటే 2.5 పోసిన కాబట్టి నాకు కొంచెము
ఉప్మా ఉప్మాలాగానే ఉండాలి, అన్నంలాగా ఉండకూడదు కాబట్టి కొంచెం మెత్తగా అయిందనమాట. ఇంకోటి కుక్కర్లో ఒకటి మైనస్ చెప్తున్నా, కుక్కర్లో మనం 2:30 పోసినప్పుడు వాటర్ పొంగుతుంది. సో 2 పోసుకోండి అంతే, 2 పోసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇట్లా బాగుంది. ఇది కొంచెం దమ్ముకైతే నూకల ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే, అక్కడైతే మనకు ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకోటి నూకల ఉప్మాకి నాకు ఒకటే విజిల్కి అయిపోయింది అనమాట. మీరు చూసి చేసుకోండి, ఒక విజిల్ తర్వాత కాకపోతే మళ్ళీ పెట్టుకోండి, లేకపోతే గిన్నెలో చేసుకోండి ఇంకా బెటర్. నేను 2:30 3 పోసిన అనమాట వాటర్, అది పొంగింది. అట్లా కాకుండా మనం మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లా షేర్ చేసుకుంటే మీరు జాగ్రత్త పడతారని చెప్పి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఇది ఇంకా కొంచెం మగ్గితే దీన్ని మనం చట్నీ చేసుకుందాం. చట్నీ కూడా మనకు రెడీ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది మగ్గిపోయింది. చల్లార్చుకుని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే నేను జార్లో వేసుకున్నా. ఈ పచ్చడి ఎట్లా అంటే మనకు తొక్కు పచ్చడి లాగా ఉండాలంటే 2 రకాల పచ్చడిలు ఇందులోనే చేసుకోవచ్చు. మనం తొక్కు పచ్చడి ఉండాలనుకుంటే ఇది ఇట్లనే గ్రైండ్ చేసుకోవాలి, తీసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని. లేదు మనకు కొంచెము వాటర్ యాడ్ చేసుకొని ఇంకో పచ్చడి చేసుకోవచ్చు. లేదు ఇంకో పచ్చడి ఏంటంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ చట్నీని 3 రకాలుగా చేసుకోవచ్చు మనం. పెరుగు అయితేనేమో మనకు దోశలకు దాంట్లకు బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం. నేనైతే పచ్చడిని నీకు చూపిస్తున్నా. వాటర్ లేకుండా చేసిన పచ్చడి ఏమో మనకు కొంచెం పల్లీలు కూడా అక్కడక్కడ ఉంటాయి. ఇదేమో తొక్కు పచ్చడి అనమాట. ఇది ఇట్లా. ఓకే, లేదు మనకి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే రైస్లోకి వస్తుంది అనమాట. కొద్దిగా నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది అనమాట మా అమ్మమ్మ చేసిన నూకల ఉప్మా అండ్ దాని కాంబినేషన్ పచ్చడి. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి ఉప్మా తినని వాళ్ళ కోసం అయితే ఇది చాలా సూపర్ ఎమ్మీ రెసిపీ అనమాట. ఓకే, డన్. ఈరోజు అయితే నా టిఫిన్ రెసిపీ ఇదే. కొంచెం మార్నింగ్ టైం టిఫిన్ ఏంటి అనుకోవచ్చు, కానీ ఈ రైస్ మనం తప్పకుండా చేసుకొని ట్రై చేయండి. మనం ఆఫ్టర్నూన్ ఆకలి కూడా తొందర వేయదనమాట. ఎక్కడైనా బయటికి వెళ్ళినా కూడా